హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కర్ణాటకలో అందరూ కూడా చాలా 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 ఇష్టంగా తినే బెన్నె దోశ ఒరిజినల్ రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను. ఈ బెన్నె దోశ మీరు ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ బెన్నె దోశని మనం ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బెన్నె దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేను దోశల బియ్యాన్ని వేసుకుంటున్నాను. ఈ దోశల బియ్యం అనేవి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే ఆన్లైన్లో అయినా సరే మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ దోశల బియ్యం దొరకని వాళ్ళు రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/4 కప్పు పేరా బాయిల్డ్ రైస్ని వేసుకోండి. ఇవి చూసారా, ఇలా ఎర్రగా ఉంటాయన్నమాట. వీటినే తెలుగులో ఎర్ర బియ్యం అని కూడా అంటారు. ఈ బియ్యాన్ని వేసుకోవడం వల్లనే మనకి ఈ దోశ అనేది మంచి కలర్లో మంచి టేస్ట్తో వస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇవి అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో మీరు ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. కానీ ఈ బియ్యం కూడా ఏ సూపర్ మార్కెట్లో అయినా లేదంటే ఆన్లైన్లో అయినా కానీ మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/4 కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి. కొలతల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. 3 కప్పుల బియ్యం, 1/4 కప్పు పేరా బాయిల్డ్ రైస్ లేదంటే ఇడ్లీ రైసు, అలాగే 1/4 కప్పు అటుకులు, 1 కప్పు మినపగుళ్ళు అండ్ అలానే 1 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ వేసుకొని వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో మంచినీళ్ళని పోసి వీటిని కనీసం ఒక 6 నుంచి 7 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనం ఇందులో పేరా బాయిల్డ్ రైస్ అంటే ఎర్ర బియ్యాన్ని వేసాం కదా, అవి నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో అందుకోసమని కనీసం ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానపెట్టుకున్న బియ్యాన్ని పప్పుల్ని మీ మిక్సీ జార్లో ఎంతవరకు సరిపోతే అంతవరకు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ ఉంటే వీటిని గ్రైండర్లో అయినా సరే వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే అందరి దగ్గర గ్రైండర్లు అవైలబుల్గా ఉండవు కదా, సో అందుకోసం నేను ఇలా మిక్సీ జార్లో చూపిస్తున్నాను. ఇలా మిక్సీ జార్లో సరిపడా బియ్యాన్ని పప్పుల్ని వేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసి ఈ పప్పుల్ని కొద్దిగా బరకగా అలాగే పిండి అనేది తిక్కుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే పిండిని మరీ పలుచగా గ్రైండ్ చేసుకోకుండా ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా బెన్నె దోశ అనేది రెడీ అవుతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా పప్పులన్నింటిని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మీ చేత్తోనే కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో గాలి ఏర్పడి మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. సో అందుకోసం ఈ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇలా కలుపుకోవడం కష్టం అనిపిస్తే ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను అనమాట. ఇవి చూసారా, వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, ఆ పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బల్ని ఒక 5 నుంచి 6 వరకు మీరు గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని కనుక ఫర్మెంట్ చేసుకున్నారంటే మీకు పిండి అనేది చాలా చాలా చక్కగా ఫర్మెంటేషన్ జరుగుతుంది అనమాట. ఇది ఒక సీక్రెట్ టిప్ అనమాట. ఒకసారి మీరు నార్మల్ దోశ పిండికైనా సరే ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఈ పిండిని ఒక 8 గంటల సేపు పొలయపెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 8 గంటల సేపు పిండిని పొలయపెట్టిన తర్వాత మీకు చూపిస్తాను చూసారు. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల మనకి పిండి అనేది పొంగిపోయి బయటికి పోకుండా లోపలే ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఈ వెల్లుల్లి రెబ్బల్ని తీసేసి ఈ పిండిని ఒకసారి కలుపుకొని
ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా 4-5 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మీకు అవసరమైనప్పుడల్లా కొద్దిగా పిండిని తీసుకొని వాడుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఈ దోశ మంచి కలర్లో రావడం కోసం ఇందులోకి 1 టీ స్పూన్ పంచదారని వేసుకోండి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ని వేసుకుంటున్నాను. మీరు నార్మల్గా తెల్లగా ఉండే పంచదారని అయినా సరే వేసుకోవచ్చు. ఇలా పంచదారని వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి కలర్లో వస్తుంది అనమాట. దోశ మనకి తీపిదనం ఏమీ రాదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉప్పుని అండ్ పంచదారని వేసుకున్న తర్వాత ఈ ఉప్పు పంచదార పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ పిండిని చూసారా, మరీ పలుచగా అలాగని మరీ తిక్కుగా కాకుండా ఇలా మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి. దోశల పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి చూడండి, ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బెన్నె దోశని వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియంగా వేడి చేసుకోవాలి. పెనం అనేది మీడియంగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఆల్రెడీ మనకి వేడైన ప్యాన్ అనేది కొద్దిగా వేడి తగ్గుతుంది అనమాట. అప్పుడు దోశ వేసుకున్నారంటే దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలుతుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని కొద్దిగా చిన్న సైజులోనే ఇలా దోశలాగా వేసుకోవాలి. ఈ బెన్నె దోశలు పెద్ద పెద్ద సైజులో ఉండవు అనమాట, ఈ సైజులోనే ఉంటాయి. సో ఇలా కొద్దిగా చిన్న దోశలాగా వేసుకొని ఈ దోశ పైన రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని ఈ విధంగా అక్కడక్కడ కొద్దిగా పెట్టుకోండి. ఇదేనమాట ఈ దోశ పేరే బెన్నె దోశ కదా, అంటే కన్నడలో వెన్నని బెన్నె అంటారనమాట. దానివల్లనే ఈ దోశకి బెన్నె దోశ అని పేరు వచ్చిందనమాట. సో ఈ వెన్నని ఇలా దోశ మీద అక్కడక్కడ పెట్టుకో అట్ల కాడతో ఈ వెన్నని దోశ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో, పై లేయర్ క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా. ఈ దోశ చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి కనుక ఈ దోశను రుచి చూసారంటే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా సరే మీ ఇంట్లో వాళ్ళు ఈ దోశ కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా దోశలను వేసుకోండి. ఇలా మీకు కావాల్సిన దోశల్ని వేసుకొని మా పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే నిజంగా చాలా 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 టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేశారంటే మీరే నాకు కామెంట్ చేస్తారనమాట. ఈ పల్లి చట్నీ రెసిపీ కనుక మీకు కావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేసున్నాను అనమాట. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దోశ చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉందో. తప్పకుండా మీరు కూడా ఈ కర్ణాటక ఫేమస్ బెన్నె దోశ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.